తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలకు ఈసీ బ్రేకులు వేసింది. రైతు భరోసా రిలీజ్ పై సీఎం రేవంత్ కామెంట్స్ ని తప్పుపట్టిన ఈసీ కీలక ఆదేశాలిచ్చింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హాట్ గా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేస్తూ మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతనే రైతు భరోసా నిధుల్ని విడుదల చేయాలని, అప్పటి వరకు ఆపేయాల్సిందే అని రేవంత్ సర్కార్ కు స్పష్టం చేసింది. తెలంగాణ రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్ కు ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఈసీ సీఎం రేవంత్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. 9వ తేదీలోగా రైతు భరోసా నిధుల్ని పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని తప్పుపట్టింది. గత గణాంకాల ప్రకారం రబీ నిధులు జనవరి నాటికే రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉందని ఈసీ అభిప్రాయపడింది. 5 ఎకరాల పైబడి వ్యవసాయ భూమున్న వారికి రైతు భరోసా నిధుల్ని విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ చేపట్టింది. దాదాపు 2,000 కోట్లకు పైగా నిధుల్ని విడుదల చేసినట్టుగా వెల్లడించింది.